హాయ్ బ్రో, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది రో బుల్ పిట్ట. ఈ పాట ఎందుకు పడన్నో మనం లాస్ట్ చెప్పుకుందాం. మన ఫ్యామిలీ వీక్లో అయితే అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే తన స్మైల్తో, అంటే నేను చూసినంతసేపు అను కదా, అను స్మైల్తోనే అందరినీ పలకరించింది. బాగా నీట్గా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, తన ఓన్ మన ఇంట్లో మనిషి ఎలా అయితే ఉంటారో అందరితో మాట్లాడుతూ అలా చాలా బాగా అయితే చూసుకునింది. అలాగే మన బిగ్ బాస్కి అయితే అవినాష్ ఎంత ప్రయారిటీ ఇచ్చినాడంటే ఇంచుమించు ఒక హనీమూన్ ట్రిప్ లాగా మన అవినాష్కి ఇంకా లైఫ్లో మర్చిపోయినాడు. లైఫ్లో మర్చిపోని జ్ఞాపకంగా అయితే ఈ బిగ్ బాస్ అయితే అవినాష్కి ఇచ్చేశాడు. అసలు ఏంటి క్యాండిల్ లైట్ డిన్నరు, వాళ్ళ రొమాంటిక్ యాంగిల్స్ అసలు మామూలుగా కాదు. అంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ కూడా అవుతారు. సో మనం ఇవన్నీ అయితే ఎపిసోడ్లో అయితే మాట్లాడుకుందాం. అలాగే మన నిఖిల్ గేమ్ పాడైపోయిందా, అసలు నిఖిల్ ఇంకా విన్నర్ రేస్లోంచి వెళ్ళిపోయినట్టేనా? సో ఇవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం ఇంక ఎపిసోడ్లో. అసలు అందరూ ఎపిసోడ్ అయితే చూసే ఉంటారు. చాలామందికి షాక్గా కూడా ఉంటుంది అనమాట. ఏంటి మనం ఇప్పుడు బాగా క్లూస్ వచ్చింది ఎవరికి? ఇప్పటి వరకు యష్మికి మరియు నిఖిల్కి. ఇప్పుడు చెప్పుకోవాలంటే నబీల్ వాళ్ళ మదర్ అయితే ఓకే, పెద్దవాళ్ళు, ఆమెకంతా ఐడియా ఉండదు బిగ్ బాస్ మీద చెప్పడానికి అని అనుకోవచ్చు. దాని తర్వాత మన రోహిణి వాళ్ళ అమ్మ వచ్చింది. రోహిణి వాళ్ళ అమ్మ చూడడానికి యంగానే ఉంది. సో తను కూడా అసలు ఏమీ క్లూస్ ఇవ్వలేదు. అంటే నీ గేమ్ నువ్వు వాడు అని అన్నట్టుగానే సింపుల్గా గేమ్ చెడగొట్టకుండా చెప్పారు. అంటే క్లూస్ అసలు మా టీవీ వాళ్ళకే, అంటే ఇప్పుడు యష్మి మరియు నిఖిల్ వీళ్ళకే ఎందుకు ఇచ్చారు అవి చూడాలి మనం. దాని తర్వాత ఈరోజు వచ్చే ప్రేరణకి కూడా ఇలానే హింట్స్ ఇచ్చారు. అంటే ప్రేరణకి, పృథ్వీకి, వీళ్ళకి ఇంకా కథ బిగ్ బాస్ సంథింగ్ ఈజ్ ప్లానింగ్. అంటే కొంచెం మా టీవీ వాళ్ళ మీద అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాడు అని అయితే మనకైతే కన్ఫర్మ్ అయిపోద్ది. విష్ణుప్రియ వాళ్ళకి కూడా ఏమీ లేదంటే, అంటే మిగతా హౌస్ మేట్స్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. నాకు ఇప్పటి వరకు అనిపించింది అయితే అది. ఇప్పటి వరకు అయితే 5 ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట. 5 ఫ్యామిలీస్ వస్తే ఈ 5 ఫ్యామిలీస్లో క్లూస్ ఇచ్చింది ఎవరికి? ఓన్లీ యష్మి వాళ్ళ ఫాదర్, అలాగే నిఖిల్ వాళ్ళ మదర్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం ఫ్యామిలీస్ అందరూ వచ్చేసిన తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఇక మనం చూస్తే ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే యష్మి వాళ్ళ ఫాదర్ వస్తారు. యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి అసలు వాళ్ళ బాండింగ్, వాళ్ళ రిలేషన్ అసలు మనం ముందుగానే చెప్పుకోలేము. ముందుగానే అసలు ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ గురించి మనం ఏం మాట్లాడలేము. సో అలాంటిది ఇంకా ఫాదర్ వచ్చి ఆయన కూడా అసలు మామూలు మిలిటరీలో ఒక పర్సన్ ఎలా ఉంటాడో అంత ఫిట్గా, అంటే అంత నీట్గా, చాలా క్లియర్గా మంచిగా మాట్లాడారు అనమాట. ఆయన కన్నడ అయినా కానీ తెలుగులో చాలా ట్రై చేశాడు నీట్గా. 95% వర్డ్స్ తెలుగులోనే చెప్పాడు. సో చాలా మంచిగా అనిపించింది. ఇకపోతే అందరితో, హౌస్మేట్స్ అందరితో బాగా మాట్లాడాడు. దాని తర్వాత ప్రతి ఒక్కరిని పలకరించాడు. మెయిన్గా అయితే గౌతమ్ని, నబీల్ని, పృథ్వీని, వీళ్ళందరినీ అయితే నిఖిల్ని బాగా, అంటే జోక్గా వాళ్ళు మాట్లాడి అంతా అయిపోయింది. సో రిసీవింగ్, తను మాట్లాడిన విధానం అంతా ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక ప్రొఫెషనల్, ఒక మంచి ప్రొఫెషనల్ ఎలా అయితే బిహేవ్ చేస్తారు, అంటే తన వే ఆఫ్ స్టైల్ ఎలా అయితే ఉంటుందో అలానే అనిపించింది. చాలా నీట్గా అనిపించింది. యష్మి వాళ్ళ ఫాదర్ సూపర్బ్. మనకి బిగ్ బాస్ నాకు ఈ ఎపిసోడే కాదు, ఈ ఫ్యామిలీ వీక్లో మేబీ నాకు మంచిగా అనిపించిన ఫ్యామిలీ యష్మి వాళ్ళ ఫాదర్.
సో ఇది ట్రూ రిలేషన్షిప్ నాకైతే అనిపించింది. సో మరి మిగతా హౌస్ మేట్స్ ఫ్యామిలీస్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంకా అలాగే ఇంకా క్లూస్ విషయంకి వస్తే యష్మి వాళ్ళ ఫాదర్ యష్మికి ఎంతవరకు క్లూస్ ఇవ్వాలో అంతవరకు చాలా నీట్గా ఇచ్చాడు. సూపర్గా ఇచ్చాడు అనమాట. అసలు అది యష్మి మార్చుకోగలదా మార్చుకోలేదా అనేది తన చేతిలో ఉంటుంది. ఏం చెప్పాడు, గ్రూప్ గేమ్ ఆడకమ్మా అన్నాడు. గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్గా ఆడు అన్నాడు. అది స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు, ఇండివిజువల్గా ఆడు అదొక పాయింట్ చెప్పాడు. అసలు ఇండివిజువల్గా ఆడమని ఎందుకు చెప్పాడు? యష్మి వెళ్ళి మన నిఖిల్, పృథ్వీ వీళ్ళతో కలిసి గేమ్ ఆడుతుంటే వాళ్ళకి ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతుంది, నీకు ఎక్కువ ఫోకస్ రావట్లేదు యష్మికి. మేబీ వాళ్ళ ఫాదర్ ఆలోచించింది ఏంటంటే ఇండివిజువల్గా ఆడు అంటే వాళ్ళతో కలిసి ఆడితే క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, నీకేం రావట్లేదు, సో నువ్వు జాగ్రత్తగా ఆడు అనైతే చెప్పాడు. ఆ పర్టికులర్ పాయింట్లో నాకు అనిపించింది. సో దాని తర్వాత అసలు నువ్వు గేమ్ ఆడటం ఎందుకు ఆపేసావు, ఎందుకు వెనకాల జరిగి ఇలా చూస్తున్నావు, యాక్టింగ్ కూడా చేసి చూపిస్తాడు. అసలు ఎక్స్ట్రాడినరీ, మామూలుగా కాదు. నేను ఆపలేదు అని చెప్పి యష్మి అంటుంది. లేదమ్మా నీ గేమ్ కనిపించట్లేదు, బయట నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పాడనమాట. అంటే అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే నీకు అనిపించింది నువ్వెందుకు పోయి చెప్తావు, నీకు అనిపించింది నువ్వెందుకు పోయి వేరే హౌస్మేట్స్తో చెప్తావు. అలాగే నామినేషన్ కూడా నువ్వు వేయాలనుకుంటే వేసి, అంతేగాని వేరే వాళ్ళకు పోయి చెప్పడం ఏంటి. ఇప్పుడు అసలు ఈ పాయింట్ ఎందుకు చెప్పాడంటే మొన్న ఎగ్ టాస్క్ ఉంది కదా, ఈ ఎగ్ టాస్క్లో మన యష్మి అనుకున్నది వేరే, యష్మి అనుకున్న పాయింట్ వేరే. అంటే మొత్తానికి ఆడేదో వేరే చేద్దామని అనుకునింది, కానీ హరితేజ చెడగొట్టింది. సో బికాస్ ఆఫ్ దట్ హరితేజ ఎందుకు చెడగొట్టింది, ఉదయం వరకైనా కూర్చొని నిఖిల్ని కాపాడు అది ఏదని చెప్పి వేసుకునింది. అంటే మైండ్లో తోసిందనమాట, అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. సో దీన్ని బట్టి నీ గేమ్ నువ్వాడు, నీ ఐడియాస్ నీకైతే ఏమైతే అనిపిస్తుందో అది చేసేయి. ఇప్పుడు నామినేషన్ అంటావా, నీకు అన్న చేయాలనిపించిందా, చేసేయి. అంతేగాని నువ్వు వేరే వాళ్ళతో పోయి డిస్కస్ చేయొద్దు అని అయితే చెప్తాడు. అస్సలు మామూలుగా కాదు. ఈ పాయింట్స్ యష్మి చేంజ్ చేసుకుంటే, అలాగే ఇంకొక మంచి విషయం చెప్తానమాట. ఏంటి, నానా నేను టాప్ 5లో ఉంటానా, అది ఏంటంటే నువ్వు అందరితో కలిసి ఆడకుండా నీ గేమ్ నువ్వు ఆడితే మాత్రం ఖచ్చితంగా నువ్వు అక్కడ ఉంటావు అని చెప్పి చెప్తాడు. సో అంటే నువ్వు ఉన్నావు లేవు, అసలు నో హింట్స్ నో క్లూస్, నువ్వు ఎక్కడైతే మిస్టేక్స్ చేసావో ఆ మిస్టేక్స్ని క్లారిటీగా క్లియర్ కట్గా చెప్పాడు. నాకు ద బెస్ట్ అనిపించింది. అంటే యష్మి ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లో తనకి ఎంతవరకు హింట్స్ వెళ్ళాలో, ఎంతవరకు క్లూస్ వెళ్ళాలో అంతవరకు అయితే వెళ్ళాయి. ఇప్పుడు ద బాల్ ఈజ్ ఇన్ యష్మిస్ కోర్ట్. యష్మి వీటిని మార్చుకొని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, అంటే కొన్ని నువ్వు అనుకుంటున్నావు నీ మైండ్లో కొన్ని ఉన్నాయి, సో వాటి వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, రిమూవ్ చేసేయి అని చెప్పి కూడా చెప్తాడు. అది ఎందువల్ల, అది నిఖిల్ వల్ల. సో అలాగా ఈ పాయింట్స్ అన్నీ బాగా నీట్గా అయితే చెప్పాడు మన యష్మికి. యష్మి వీటిని మార్చుకోగలిగితే మాత్రం టాప్ 5లో అయితే నో వన్ కెన్ స్టాప్, యష్మి విల్ గో టు టాప్ 5. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా యష్మి స్టార్ట్ చేస్తుంది కూడా, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి. ఇక్కడ ఇంకొక చిన్న కామెడీ ఏంటంటే, మన యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి యష్మితో మాట్లాడుతున్నప్పుడు బయట అవినాష్, నబీలు, తర్వాత తేజ. అవినాష్ మాట్లాడుతుంటాడు అనమాట, ఏంటి బ్రో, ఏంటి ఈయన ఎక్కడున్నాడు, ఇంత ఫిట్గా ఒక మిలిటరీ పర్సన్ లాగా ఉన్నాడు, ఒక దెబ్బ టేనాడంటే మనం నేలకెత్తుకుపోతాం వయమ్మ అని, అంటే జస్ట్ క్యాజువల్గా
మన నబీల్ కూడా అంటే అంటే తన వే ఆఫ్ స్టైల్ అంటే యష్మి ఫాదరు సూపర్గా అయితే అనిపించాడు. బాగా ఫిట్గా ఒక మిలిటరీ పర్సన్ లాగా అనిపించాడు. సో అందుకనే వీళ్ళు కొంచెం కామెడీగా చేశారు. అలాగే ఫన్ కూడా మన తేజ వల్ల కూడా ఫన్ జనరేట్ అయింది. ఏంటి సింగిల్ లైన్ సింగిల్ లైన్ పంచెస్ అంటారు కదా, అవి బాగా బాగా జనరేట్ అయింది కామెడీ. సో మీరు ఎపిసోడ్లో చూస్తే మాత్రం అసలు అదిరిపోద్ది. పంచెస్ అనేటివి నీకు మనం చెప్తే నవ్వు రాదు. అక్కడ మనం చూస్తూ ఉంటే వాళ్ళు వేస్తారు పంచెస్, అప్పుడు మనకి బాగా కామెడీగా పండుద్ది. సో మనం ఏంటంటే ఆ మంచి మంచి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది. సో అది మన యష్మి అయితే మార్చుకోగలిగితే మాత్రం సూపర్, టాప్ 5 అయితే కన్ఫామ్. చాలా మంచి పాయింట్లు, చాలా క్లియర్గా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చాడు. ఇక దాని తర్వాత అయితే మన తేజ మళ్ళీ ఎమోషనల్ అవుతుంటాడు. అంటే ఇక్కడ తేజకి తెలుసో తెలియదు, లేకపోతే మిగతా హౌస్ మేట్స్ వల్లనో తెలియదు, మన తేజ అయితే ఎమోషనల్ అవుతూనే ఉంటాడు ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చినప్పుడు. చూద్దాం, తేజ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మదర్ని 100% పంపిస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకా మధ్యలో తేజ ఎమోషనల్ అయినప్పుడు నిఖిల్ అలా చూస్తాడు. అలా చూసి అంటే మనకి మహానటిలో అనుకోంగానే కాదు, జస్ట్ ఇలా ఉన్నప్పుడు ఆయన చెప్తాడు డైరెక్టర్ ఏమని, ఒక కంట్లో మాత్రమే నీళ్ళు రావాలి అని. అది సావిత్రి ఎంత బాగా చేసిందో. మన కీర్తి సురేష్ మన నిఖిల్ కంట్లో నుంచి అలా ఎమోషనల్ అయింది. అసలు మామూలుగా కాదు. నాకు తెలిసి మదర్ అంటే తన మదర్ కూడా వస్తున్నారు కాబట్టి, సో నాకు తెలిసి నిఖిల్ అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. నేను దాన్ని రాంగ్ అని చెప్పట్లేదు, అది జెన్యూనే. కాకపోతే మీకు ఎగ్జాంపుల్ చెప్పా. ఏంటి మహానటిలో ఇలా జరిగింది, ఇలా అనుకోకుండానే ఎట్లా మనం అంటే న్యాచురల్గానే ఎమోషన్ అనేది వచ్చింది మన నిఖిల్కి, అది నేను చెప్పదలుచుకుంది. ఇంకా మన గౌతమ్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటంటే కెమెరా ముందుకెళ్ళి బిగ్ బాస్ నా ఫ్యామిలీ ఆల్రెడీ సీజన్ 7లో వచ్చింది, సో నా ఫ్యామిలీని ఆపి మన తేజ ఫ్యామిలీని అయితే పంపించండి అని చెప్పి అయితే చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అది మనకి ఫేక్గా అనిపించలేదు. అలాగే కొంతమంది ఫ్యామిలీ కోసం, కొంతమంది ఆడియన్స్ కోసం, ఆ ఓట్ల కోసం, పాపులారిటీ అంటే బిగ్ బాస్ హౌస్లో నేను చేసేసాను, సాక్రిఫైస్ చేసేసాను అని అనుకోకుండా జెన్యూన్గానే తన పాయింట్ కుండ బద్దలు కొట్టినట్టు క్లారిటీగా చెప్తాడు. అలాగే నిఖిల్ కూడా బిగ్ బాస్ పాసిబుల్ వే ఉంటే కొంచెం తేజ వాళ్ళ మదర్ని పంపించరా అని చెప్పి అయితే అడుగుతాడు. అలాగే తేజ ఉండి ఒకటే మాట, అంటే లాస్ట్ ఎపిసోడ్లో అదే మాట, ఇప్పుడు అదే మాట, బిగ్ బాస్ నన్ను ప్రతి వీకు నామినేట్ చేయండి, కానీ మదర్ని మాత్రం పంపించండి. నేను ప్రతి వీకు నామినేట్ చేసుకునేంత శిక్షని నేను తీసుకుంటాను అంటున్నాను. సో అది మీరు కన్సిడర్ చేసి మా మదర్ని అయితే పంపించండి అని చెప్పి అయితే తేజ బిగ్ బాస్ని అయితే వేడుకుంటాడు. చూద్దాం బిగ్ బాస్ కనికరిస్తాడో లేదో చూడాలి. ఇంకెంత రేపు అంతే, ఇప్పటికి 5 అయిపోయినాయి. ఈరోజు ఒక 3, 8, రేపు ఒక 3, సో 11 అయిపోద్ది. చూద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అవినాష్ ఫ్యామిలీకి బిగ్ బాస్ ఎంతైతే ఎలివేషన్ ఇచ్చాడో అంత ఎలివేషన్ తేజ వాళ్ళ మదర్కి కూడా ఇస్తాడు అని అయితే నేను అనుకుంటున్నా. అది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాగైతే మనకు ఉండబోతుంది. ఇక అలాగే దాని తర్వాత అయితే చిన్న కామెడీ మనకైతే అంత ఎక్కలేదు. ఏంటంటే అంటే ఇంత ఎమోషనల్గా ట్రావెల్ అవుతున్న ఎపిసోడ్లో మధ్యలో
అసలు ఆ కామెడీ కూడా ఇది జనరల్ కామెడీగా ఉంది, కానీ అంటే క్యాజువల్గా మేము బాగా నవ్వుకోవడానికి ఇట్లాంటి కామెడీ అయితే కాదు అని అయితే నాకు అనిపించలేదు. కామెడీ అంత ఎక్కలేదు. మరి ఈ ఎమోషనల్గా మనం చూస్తున్నాం కదా, సో దీనివల్లనేమో ఆ కామెడీ ఎక్కలేదు. అంటే నెక్స్ట్ ఫ్యామిలీ ఎప్పుడు వస్తుందా అని మనం ఆతృతగా ఎదురు చూస్తుంటాం అనమాట. ఇంకా తర్వాత అయితే మన నిఖిల్ మదర్ రానే వచ్చింది. తను కూడా చాలా స్మార్ట్గా అందరితో బాగా పలకరించి అంతా చేసింది. దాంట్లో అయితే బాగా అనిపించింది అనమాట. సో ఇంకా అంటే పలకరించే దాంట్లో మెయిన్గా పృథ్వీని, అంటే వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా బిగ్ బాస్ హౌస్లో, ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ వాళ్ళని ఫస్ట్ పలకరించి, దాని తర్వాత మిగతా హౌస్మేట్స్ వాళ్ళల్లో కూడా మెయిన్ పర్సన్స్ గౌతమ్, నబీల్ వీళ్ళు. అంటే వచ్చిన వాళ్ళందరూ గౌతమ్ని, నబీల్ని వీళ్ళని పలకరిస్తున్నారంటే వాళ్ళకే అర్థమైపోయారు కదా, ఒరే మనం కొంచెం బాగానే ఆడుతున్నాం అనేది అనుకుంటారు. సో ఇంకా దాని తర్వాత ఇంకేముంది, మన నిఖిల్ అయితే ఎమోషనల్. ఎందుకంటే మదర్ ఎప్పుడైనా ఫాదర్ డాటర్ అండ్ మదర్ సన్, సో ఈ రిలేషన్ అయితే జెన్యూన్గా అయితే ఉంటాయి. ఇంకా వీటిల్లో కూడా ఫేక్గా వాళ్ళు నటిస్తే మాత్రం మనం ఏమి చేయలేము. ఇది దీని తర్వాత అయితే మన నిఖిల్ అయితే వాళ్ళ మమ్మీని తీసుకెళ్ళి బయట సోఫాలో అయితే కూర్చొని మమ్మీ నేను ఎలా ఆడుతున్నా అది ఇది అంటే, ఫస్ట్ చెప్పడం గ్రూప్ గేమ్స్ ఆపేసాయి, ఇప్పటి వరకు ఆడింది చాలు నిఖిల్, నువ్వు ఇండివిజువల్గా ఆడు అని చెప్పి చెప్తుంది. సో మన నిఖిల్కి ఒక్కసారిగా ఎట్టయిపోయిందంటే, వారన్న ఆయన ఇదేంద్రా స్వామి అయిపోయిందా అని అయితే అనుకున్నాడు నిఖిల్. ఏంటంటే నిఖిల్ మామూలుగా చూస్తే గ్రూప్ గేమ్ అయితే అసలు ఆడ్, మమ్మీ ఏంద్రా ఇట చెప్పిందా అని అయితే నిఖిల్ మైండ్లో బ్లాంక్. సో ఇది మన నిఖిల్కి ప్లస్ అవుద్దా, ఈ హింట్ మైనస్ అవుద్దా అని చూస్తే అసలు నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడాడు అనుకుంటున్నాడా? నిఖిల్ అయితే 90% జెన్యూన్గా చెప్తున్నా, ఎక్కడ గ్రూప్ గేమ్గా అయితే ఆడలేదు. 90% సింగిల్గానే ఆడాడు. కానీ 1-2 చోట్ల మనకి గ్రూప్ గేమ్ అనిపించింది. అంటే తను తీసుకున్న డెసిషన్స్ కానీ, తను సేవ్ చేసిన విధానం కానీ, అది మనకి కొంచెం గ్రూప్గా అనిపించింది. కానీ గేమ్లో మటుకు గ్రూప్గా అయితే ఆడలేదు. గేమ్లో పృథ్వీ కానీ నిఖిల్ కానీ వాళ్ళు గేమ్ వైడు వాళ్ళు ఎంత ఇవ్వాలనో అంత 100% ఇచ్చారు. సూపర్గా వాళ్ళైతే గేమ్లో ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఉంది. కానీ మన నామినేషన్స్లో సేవింగ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, అంటే నామినేషన్ చేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కొంచెం గ్రూప్ అంటే వాళ్ళని కొంచెం సేవ్ చేసుకోవాలి అని అయితే చూసుకున్నాడు. అంతకు మించి గేమ్లో అయితే 90% నాకు అనిపించినంత వరకు గ్రూప్ గేమ్ అయితే ఆడలేదు అది. సో ఇక్కడ నిఖిల్ వాళ్ళ మదర్ ఇండివిజువల్గా ఆడు అని చెప్పిన దానికి మీనింగ్ ఏంటంటే, వాళ్ళకు వచ్చే నెగటివ్. ఇప్పుడు యష్మి ఉంది, యష్మి నిఖిల్ బాండ్ని డివైడ్ చేయాలి అంటే డైరెక్ట్గా చెప్పలేదు, ఇది నువ్వు యష్మితో కట్ చేయి అని చెప్పలేదు అని చెప్పి చెప్పలేదు, చెప్పింది నేరుగా. ఇంకా గ్రూప్ గేమ్ ఆడకు అని దాని మీనింగ్ ఏంటంటే, యష్మితో ఆడకు, ప్రేరణని కట్ చేయి, పృథ్వీతో ఉండు, కానీ ఇండివిజువల్గా ఆడు, ఇప్పటివరకు ఆడింది చాలు అని చెప్పి అయితే చెప్తుంది. సో కన్ఫ్యూజ్ చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్, జీతో ఏదైనా గొడవ వస్తే దాన్ని ఆపు, దాన్ని స్టాప్ చేయి, జీతో గొడవ పెట్టుకోకు. దాని తర్వాత నామినేషన్లో కూడా గౌతమ్ని వేయొద్దు అని చెప్పి అయితే చెప్పేస్తుంది. ఇక్కడ మన బిగ్ బాస్ ఆడియన్స్కి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే మన గౌతమ్ని ఈ హౌస్మేట్స్ వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేశారు. ఇంకా గౌతమ్ అయితే టాప్ 5లో కన్ఫామ్.
అసలు గౌతమ్ని ఇంకా టాప్ 5లో నుంచి అసలు టాప్ 5 ఏంది, విన్నర్ మెటీరియల్ చేసేసారు అది. సో ఇక్కడ ఎత్తుక్కొని పోయి మన గౌతమ్ని విన్నర్ చేసేసారు ఈ ఎపిసోడ్లో. విన్నర్కి అయితే దగ్గరలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఇప్పుడు నిఖిల్ చేతిలో ఒక క్లిష్టంగా నడుస్తుందన్నమాట. ఏంటంటే ఈ హింట్స్తో ఇప్పుడు తర్వాత నిఖిల్ అంటాడు, నేను మంచి పాయింట్స్తో నామినేట్ చేస్తున్నా కదా అంటే, నీ పాయింట్స్తో నామినేట్ చేయి, వేరే వాళ్ళ పక్కన వాళ్ళ పాయింట్లు నీకెందుకు? అసలు ఈ పాయింట్కి మీనింగ్ ఏంటంటే, పృథ్వీతో గొడవ పెట్టుకుంటే నీకెందుకు, యష్మితో గొడవ పెట్టుకుంటే నీకెందుకు, నీకు పాయింట్ ఉంటే ఎయ్యి లేకపోతే లేదు అన్నట్టుగా అయితే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది అసలు నిఖిల్ వాళ్ళ మదర్. అది కరెక్టే, కానీ ఇప్పుడు నిఖిల్ ఎలా ఆడతాడు, అసలు వీటిని ఎలా తీసుకుంటాడు అనేదే పాయింట్. అసలు ఇప్పుడు నిజంగా నిఖిల్ మైండ్లో అంతా బ్లాంక్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గేమ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. గేమ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఏమవుద్ది, ఇప్పుడు యష్మితో కట్ చేస్తాడు అంటే మామూలుగా అయితే మాట్లాడు అంటే అది స్లోగా కట్ చేస్తే అది వేరే విషయం. ఇప్పుడుండే తక్కువ వీక్సే కదా, ఒక మహా అంటే 3-4 వీక్స్. ఈ 3-4 వీక్స్లో అంత కన్వర్ట్ అవ్వలేడు. సో ఇప్పుడు అది ఒక పెద్ద టాస్క్. ఎలా కన్వర్ట్ అవ్వాలి, ఏంటి, ఎలా కన్విన్స్ చేయాలి, ఈ టైప్లో నిఖిల్ మైండ్లో అయితే పడిపోయింది. అలాగే ఏంట్రా బయటికి ఇలా పోర్ట్రేట్ అవుతుందా నా గురించి అని చెప్పి అనుకోవడం. సో ఇవన్నీ అయితే నిఖిల్ మైండ్లో ఉన్నాయి. అసలు ఇప్పుడు నిఖిల్ ఎలా ఆడుతాడు, నిఖిల్ ఇంకా టాప్ 5 గోయిందనా? టాప్ 5 అంటే అసలు విన్నర్ అవ్వాల్సినోడు డౌన్ అయ్యి టాప్ 5కి వచ్చాడు. ఇప్పుడు టాప్ 5లో కూడా డౌన్ అయ్యి టాప్ 6 కూడా వచ్చేస్తాడేమో. అలా ఉంది నిఖిల్ పరిస్థితి. చూద్దాం. ఇంకా 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి యష్మికి దూరంగా ఉండు. ఇది ఆల్రెడీ ఆబ్వియస్గా ఇండివిజువల్ గేమ్ ఆడు అంటే దాని మీనింగ్ ఇదే. ఏంటి, యష్మికి దూరంగా ఉండు అంటే యష్మితో ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకో, లేకపోతే పోతావు అని అయితే చెప్పింది. దాని తర్వాత పీని దూరం పెట్టు అనేది చెప్తుంది. పీ అంటే లేడీ అర్జెంట్, లేడీ అంటే మన ప్రేరణ. అసలు ప్రేరణని నిఖిల్కి ఎందుకు దూరంగా ఉండమనింది వాళ్ళ మదర్. ఎందుకంటే నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, ఊరికే మన గౌతమ్తో గొడవ పెట్టుకోవడం. సో ఈ టైప్లో ప్రేరణకు వచ్చే నెగటివ్ ఎక్కడ నిఖిల్కి చుట్టుకుంటుందో అని, సో ప్రేరణని కూడా దూరంగా ఉండమని చెప్పినట్టు నాకైతే అనిపించింది నిఖిల్ మదర్. సో మామూలుగా కాదు, ఈ హింట్స్ అన్నీ నిఖిల్ బ్రెయిన్ వాష్ చేసి ఉంటాయి. నిఖిల్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే, నా వాళ్ళైతే కాదు అని చెప్పనే స్టేజ్లో అయితే ఉంటాడు. ఎందుకంటే నిఖిల్ గ్రూప్ గేమ్ నేనైతే ఎక్కడ ఆడలేదే ఒకటి. దాని తర్వాత గౌతమ్ని కాక నేను ఇంకెవరైనా నామినేట్ చేయాలి. ఇప్పుడు గౌతమ్ని నామినేట్ చేయలేదంటే గౌతమ్ కూడా అర్థమైపోద్ది ఏమని, అరే వీడెందుకు నన్ను నామినేట్ చేయలేదు అని చెప్పి అర్థమైపోద్ది. ఇప్పుడు వీటన్నిటిని ఎలా ఫేస్ చేస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నార్మల్గా నువ్వు ఎలా ఆడుతున్నావు అలా ఆడు అంటే మాత్రం, అంటే గౌతమ్కి ఆల్రెడీ వచ్చే ఎలివేషన్ అంతా ఇచ్చేసారు. నిఖిల్ మదర్ ఇచ్చేసింది. దాని తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం. సో కొంచెం అంటే ఇన్ని సీజన్స్ చూసుంటారు కదా, లాస్ట్ సీజన్లో కూడా వచ్చారు. సో వాళ్ళకి కొంచెం స్ట్రైక్ అయిపోయి ఉంటుందని నా అభిప్రాయం. సో అలాగే నిఖిల్ మదర్ ఇంకొక క్లూ కూడా ఇచ్చినట్టు అలా పడుకొని ఉన్నప్పుడు అలా గోకడం అలా చెప్పినట్టుగా నాకైతే అనిపించింది. సో నువ్వైతే ఆల్రెడీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావు, జాగ్రత్త అని. సో ఇదే కొంప ముంచేది. చూద్దాం నిఖిల్ దీన్ని ఎలా తీసుకొని ఎలా కన్వర్ట్ చేస్తాడో, యష్మిని ఎలా ఫేస్ చేస్తాడో, ప్రేరణని ఎలా దూరం పెడతాడో.
అన్నిటికీ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఈ వీక్ అయిపోద్ది, ఈ వీక్ అంతా ఫ్యామిలీయే. నెక్స్ట్ ఎపిసోడ్ మండే నామినేషన్ స్టార్ట్ అవుద్ది కదా, అప్పటి నుంచి మ్యాటర్ మొదలవుద్ది. ఎవరెవరు ఎంత మాత్రం తీసుకున్నారనే మ్యాటర్ మొదలవుద్ది. చూద్దాం అప్పుడు ఏమవుద్దో. ఇక్కడికైతే ఇంకా పోయేటప్పుడు ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ఎమోషనల్గా అయ్యి వెళ్ళిపోతారనమాట మన నిఖిల్ మదర్. దాని తర్వాత అవినాష్ నాట్ ఓన్లీ అవినాష్, బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ ఒక గంట సేపు అయితే పోయి రెస్ట్ తీసుకోండి, మీకు అందరికీ నిద్ర వస్తున్నట్టుంది అని చెప్పి పడుకోమని చెప్పడం బాగా అనిపించింది అనమాట. అంటే అవినాష్కి ఒక సర్ప్రైజ్ లాగా ఒక అంటే మెమరబుల్గా. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8ని ఏడో ఉండాల్సిన ఇక్కడ ఏడో ఉండాల్సిన బిగ్ బాస్ 8ని ఇక్కడ ఏడో పెట్టేశారు అనమాట. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8ని అక్కడ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మనం దానికి ఎంతో కొంత ఇచ్చుకోవాలి అనేది అవినాష్కి ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. అసలు ఏంటబ్బా అది హనీమూన్, అసలు ఏదో ఫస్ట్ నైట్ ప్లాన్ చేసినట్టు క్యాండిల్ లైట్ డిన్నర్ ఇవన్నీ సూపర్గా ప్లాన్ చేసి యాక్షన్ రూమ్లో వాళ్ళిద్దరికీ ఒక స్పేస్ ఇచ్చి సూపర్గా అయితే ప్లాన్ చేశాడు. కానీ హింట్స్ మాత్రం నో హింట్స్. వాళ్ళ ఎమోషనల్కి వాళ్ళు అదేదో చెప్తారు కదా, ప్రేమించుకోవడానికే టైం లేదు, ఇంకా ఎక్కడ క్లూస్ అని అంటారు. రీజన్ అది కాదు, దానికి ఇంకొక రీజన్ ఉంటుంది. సో నేను ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అందరు ఫ్యామిలీస్ చూసి ఫైనల్గా మనమైతే ఒక కన్క్లూషన్కి వద్దాం. అసలు మా టీవీలో ఉన్న హౌస్ మేట్స్నే కాన్సన్ట్రేట్ చేశాడా బిగ్ బాస్? వాళ్ళకే క్లూస్ వెళ్ళాయా? అసలు వాళ్ళ క్లూస్ వెళ్ళి వాళ్ళ గేమ్ని చెడగొట్టాడా? ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మన అవినాష్ అయితే సూపర్. యాక్చువల్గా అవినాష్ మన కామెడీ పండించే వాళ్ళ కంట్లో నుంచి నీళ్ళు తిరిగితే మనమైతే చూడలేం కదా, అలానే అవినాష్ కళలో కూడా నీళ్ళు తిరిగితే కొంచెం బాధగా అనిపించి చూడడానికి. సో ఇక్కడి వరకైతే మన ఎపిసోడ్ అయితే జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీ వస్తారు, సో అవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ నాకు ఒక బాగా అనిపించిన పాయింట్ ఏంటంటే, మన యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిపోయేటప్పుడు, ఈ పాయింట్ నేను అక్కడ చెప్పడం మర్చిపోయా, వెళ్ళిపోయేటప్పుడు అది కూడా తెలుగులోనే మొత్తం తెలుగులోనే చెప్తూ, మా అమ్మాయి ఏమైనా మిమ్మల్ని బాధపెట్టున్నా, ఏమైనా అనున్నా టెన్షన్లో అని చెప్తారు, కాదు ఇతర కోపంలో ఇతను అన్నా కానీ పట్టించుకోవద్దని చెప్పడం చాలా బాగా అనిపించింది. అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, ఒక ఫాదర్కి కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుందో అని. అంటే తను తప్పు చేస్తున్నా కానీ తన బదులు అంటే వాళ్ళ ఫాదరు క్షమాపణ చెప్పుకోవడం, అది సూపర్గా అనిపించింది. నాకైతే బాగా కనెక్ట్ అయింది ఆ ఎమోషనల్ మాత్రం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి కొంచెం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకైతే వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.